జగిత్యాల పట్టణంలోని 36వ వార్డుకు చెందిన రిటైర్డ్ టీచర్ పొన్నం నారాయణ గౌడ్ మరణం అనంతరం వారి దేహాన్ని జగిత్యాల మెడికల్ కళాశాలకు అందిస్తానని డిక్లరేషన్ ఇవ్వగా ఆయన నివాసంలో సన్మానించి భగత్ సింగ్ చిత్రపటాన్ని అందజేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణ గౌడ్ మెడికల్ కళాశాలకు అవయవ దానం ఇవ్వడం అభినందనీయమని, ఎంతో మందికి ఆదర్శమని అన్నారు. ఎంతో మంది వైద్య విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఎనాటమీ తరగతులకు వారి దేహం చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి, టీవీ సత్యం తదితరులు పాల్గొన్నారు. మీ వయసు వారు కూడా గొప్ప త్యాగాన్ని చేస్తున్నారు. అందరూ తీసుకొచ్చి శవాన్ని కాల్చి బూడిద చేస్తే ఏమొస్తుంది? అదే నా శరీరాన్ని, నాకు విద్యార్థులు అంటే ప్రాణం. వాళ్ళకు నేను ఎట్లా మెయింటైన్ చేసాను అట్లా చేసుకుంటూ వచ్చిన నా శక్తిలో ఉన్నంత ముందం. అటువంటి ఈ శరీరాన్ని వాళ్లకు ఉపయోగపడితే మంచిగా ఉంటుంది డిసెక్షన్ కొరకు అని నా ఉద్దేశానికి వచ్చి నిర్ణయం చేసుకున్నాను. మన జనార్దన్ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయుర్వేదిక్ ఇస్తావా అలోపతికి ఇస్తావా అంటారు. ఈ ఎవరికి అవసరమవుతుందో వాళ్ళకు విద్యార్థులకు నా శరీరం ఉపయోగపడాలని నా ఉద్దేశం. కాల్చి పూజ చేసి ఆ నీళ్ళను కాలుష్యం చేసుడు, వాతావరణం కాలుష్యం చేసుడు. ఒకవేళ కాల్చేది ఉంటే కాల్చి బూడిద వేయని తర్వాత, కానీ మొదలైతే అవయవ నిర్మాణం ఎట్లున్నది అనేది విద్యార్థులకు అర్థం కావాలి. గౌరవ పెద్దలు ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పించిన మహనీయులు పూజ్యులు పొన్నం నారాయణ గౌడ్ సారు, వారి తర్వాత వారి పార్థివ దేహాన్ని మరి హిందూ ఆచారం ప్రకారం ఏదైతే మనం కాలుస్తామో తర్వాత నీళ్ళల్లో మనం ఆ బూడిద కావచ్చు, ఎముకలు కావచ్చు నిమజ్జనం చేస్తామో అలాంటిది కాకుండా నేను ఒక ఉపాధ్యాయునిగా ఎంతోమంది విద్యార్థులను విద్యాబుద్ధులు నేర్పిన. ఇప్పుడు రిటైర్ అయినా 86 సంవత్సరాల నా వయసు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నేను వారి సహధర్మచారైన అమ్మగారికి కూడా నేను చెప్పిన, అట్లనే మా కొడుకు కూడా చెప్పినాను అని చెప్పి నాకు ఒకనాడు ఫోన్ చేసి డాక్టర్ గారు మీ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కదా, మరి దాంట్లో భాగంగా మరి మీరు ఒక వైద్యునిగా శాసనసభ్యునిగా రేపటి నాడు భగవంతుడు ఆ సమయం వచ్చినప్పుడు ఇంకా సారు ఆరోగ్యాలతో ఎక్కువ రోజు బతకాలని చెప్పి వారికి అత్యంత సన్నిహితమైన వానిగా చిన్నవానిగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఆ భగవంతుని ఆదేశం వచ్చినాడు. ఈ భౌతికగా శరీరాన్ని వదిలేయాల్సి వచ్చినాడు. అప్పటి వారి దేహాన్ని వైద్య విద్యార్థులకు విద్యను అభ్యసించడానికి, వారు టీచర్ కాబట్టి చాలా మంచిగా చెప్తా ఉన్నారు. రేపటి నాడు అనాటమీలో బాడీ డిసెక్షన్ చేసి ఎక్కడ ఏ కండరం ఉంటుంది, ఏ నరం ఉంటుంది, ఏ రక్తనాళం ఉంటుంది, ఏ రకంగా కళ్ళు ఉంటాయి, ఏ రకంగా పనులు ఉంటాయి, ఏ రకంగా కిడ్నీలు ఉంటాయని చెప్పి వైద్య విద్యార్థులకు తెలవాలంటే వాస్తవానికి డెడ్ బాడీస్ అవసరం ఉంటుంది. వాటి కొరత చాలా ఎక్కువ ఉన్నది. జగిత్యాల మెడికల్ కాలేజీలో ఇప్పుడు 6 ఉన్నాయి, లెక్క ప్రకారం 10 ఉండాలి. అంటే ఈ రకంగా మనకు మొన్న కూడా పెద్దలు లక్ష్మణ్ గారు చాలా వారు కూడా 70 సంవత్సరాల పైన టోటల్ లక్ష్మణ్ అంటారు, వారు కుటుంబ సమేతంగా వచ్చిన ఆఫీస్కి వచ్చి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. పెద్దలు విద్యావంతులు విద్యాబుద్ధులు నేర్పిన నారాయణ గౌడ్ సార్, పొన్నం నారాయణ సార్, వారు కూడా చేస్తానంటే మరి ఈరోజు ఇక్కడ ఇచ్చినాం. మరి ఇవాళది ఎలాంటి రోజు అంటే భగత్ సింగ్ గారు వారి జీవితాన్ని త్యాగం చేసిన దినం. మన వాడకట్టుకే సంబంధించిన భగత్ సింగ్ యువసేన భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రోజు. మరి అటువంటి గొప్ప దినం యువత ఎంతో ఆదర్శంగా తీసుకొని చేసిన దినం నాడు అదే యువత గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, మీ ప్రాంత ముద్దుబిడ్డ వారు, ఇంకా మిగతా యువత సుధాకర్ గారు, పెద్దలు సత్యన అందరూ కూడా ఇంకా రావడం జరిగింది. మరి వారందరి సమక్షంలో మీడియా ముందు
మీరు ఈ డిక్లరేషన్ ఇచ్చినందుకు మీ త్యాగ గుణానికి పాదాభివందనాలు చేస్తా ఉన్నాం.